all, welcome to Ravi Institute YouTube channel. ఈ వీడియోలో RRB ప్రీవియస్ ఎగ్జామ్స్ లో ఇచ్చిన బ్లడ్ రిలేషన్స్ క్వశ్చన్స్ కొన్ని డిస్కస్ చేద్దాము. ఏ ఫ్యామిలీ కన్సిస్ట్స్ ఆఫ్ 7 people with 3 couples. 7 persons ఉన్నారు, అందులో 3 couples ఉన్నారని చెప్తున్నారు. ఆర్టిస్ట్ ఈజ్ మ్యారీడ్ టు ద పొలిటీషియన్. సో ఆర్టిస్ట్ పొలిటీషియన్ వీళ్ళు ఒక కపుల్ అని చెప్తున్నారు. కపుల్స్కి మనం ఇలాగ ఈక్వల్స్ టు సింబల్ తోటి రిప్రజెంట్ చేసుకుంటాము. అండ్ దే హ్యావ్ 3 children. వీళ్ళకి 3 children ఉన్నారని చెప్తున్నారు. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి టీచర్ ఈజ్ ద సిస్టర్ ఇన్ లా ఆఫ్ అకౌంటెంట్. టీచర్ అనే పర్సన్ అకౌంటెంట్కి సిస్టర్ ఇన్ లా అంటున్నారు. సిస్టర్ ఇన్ లా అంటే ఆబ్వియస్గా ఫీమేల్ కాబట్టి మనం ఫీమేల్స్కి ఈ సింబల్ యూజ్ చేస్తాము. అండ్ ఇది కపుల్కి రిప్రజెంట్ చేస్తాము. సో వీళ్ళకి ఉండేవాళ్ళు సిస్టర్ ఇన్ లా అవుతారు కాబట్టి ఇక్కడ మనం అకౌంటెంట్ అని రాసుకుందాం. సో అకౌంటెంట్ హూ ఈజ్ ద వైఫ్ ఆఫ్ ద ఇంజనీర్ అని చెప్తున్నారు. సో ఈ అకౌంటెంట్ అనే పర్సన్ ఇంజనీర్కి వైఫ్ అని చెప్తున్నారు. సో నెక్స్ట్ చిన్న పాయింట్ ఏంటి అంటే డాక్టర్ అండ్ బిజినెస్ మ్యాన్ ఆర్ బ్రదర్స్. సో డాక్టర్ అండ్ బిజినెస్ మ్యాన్ అనే వాళ్ళు బ్రదర్స్ అని చెప్తున్నారు. సో బోత్ ఆర్ మేల్. సో ఇక్కడ మనకి వీళ్ళు నెక్స్ట్ జనరేషన్ కాబట్టి ఇలాగా రిప్రజెంట్ చేసుకుంటాము. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ కుడ్ బి ద హస్బెండ్ ఆఫ్ ద టీచర్. సో ఇక్కడ మనకి ఆల్రెడీ 1 2 3 4 5 పీపుల్ సెట్ అయిపోయారు. ఇంకా రిమైనింగ్ ఉన్నది డాక్టర్ అండ్ బిజినెస్ మ్యాన్. వీళ్ళిద్దరిలో నుంచి మనకి ఎవరో ఒకళ్ళు టీచర్కి హస్బెండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందులో నుంచి ఒకళ్ళే మ్యారీడ్, ఇంకొకళ్ళు సింగిల్ అని చెప్పి ఆబ్వియస్గా మనకి ముందే ఇచ్చారు కదా. సో ఎయిదర్ ఈ 2 పాసిబిలిటీస్లో ఉంటుంది. హూ అమంగ్ ద ఫాలోయింగ్ కుడ్ బి ద హస్బెండ్ ఆఫ్ ద టీచర్ అంటే మనకి ఇచ్చిన ఆప్షన్స్లో డాక్టర్ ఒక్కటే అవైలబుల్గా ఉంది కాబట్టి బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాము. గీత్ అండ్ అంశుమన్ ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ ఆదిత్యాస్ మదర్స్ బ్రదర్. సో ఫస్ట్ మనం ఈ ఒక్కొక్కటి బ్రేక్ డౌన్ చేసుకుంటూ వద్దాము. ఆదిత్యాస్ మదర్స్ బ్రదర్ అన్నారు కదా. సో ఫస్ట్ వచ్చేసి ఆదిత్య వాళ్ళ మదర్ అని అనుకుందాము. సో ఆదిత్య మదర్ వాళ్ళ బ్రదర్ వచ్చేసి ఇలా ఉంటుంది. వీళ్ళ చిల్డ్రన్ వచ్చేసి గీత్ అండ్ అంశుమన్ అని చెప్పారు. సో నెక్స్ట్ రూప్ హ్యాస్ ఓన్లీ వన్ బ్రదర్ మంజిత్ అండ్ నో సిస్టర్. సో రూప్కి ఓన్లీ 1 బ్రదర్ మాత్రమే ఉన్నారు, మంజిత్ అని చెప్తున్నారు. సో మంజిత్ వచ్చేసి బ్రదర్ కాబట్టి మేల్ రిప్రజెంటేషన్ ఇలా యూజ్ చేస్తాము. ఆయుష్మాన్ ఈజ్ ద సన్ ఆఫ్ రాజ్ కుమార్. నెక్స్ట్ వచ్చేసి రాజ్ కుమార్ వాళ్ళ సన్ ఆయుష్మాన్ అని చెప్తున్నారు. ఆయుష్మాన్ ఈజ్ ద సన్ ఆఫ్ రాజ్ కుమార్. సో ఇది వచ్చేసి మేల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆయుష్మాన్ ఈజ్ ద మంజిత్స్ ఫాదర్. సో మంజిత్ వాళ్ళ ఫాదర్ ఆయుష్మాన్ అని చెప్తున్నారు. అంటే ఇక్కడ నెక్స్ట్ లెవెల్లో ఇది మంజిత్ వస్తుంది. సో మంజిత్ ప్లస్ అండ్ ఇక్కడ మనకి ఆల్రెడీ రూప్ అని చెప్పి ఇచ్చారు కదా. సో ఇది రూప్. రూప్స్ హస్బెండ్ అండ్ మంజిత్స్ వైఫ్ హ్యావ్ నో సిబ్లింగ్స్. రూప్స్ హస్బెండ్ అన్నారు అంటే ఆబ్వియస్గా తను ఫీమేల్ కాబట్టి ఇలా వస్తుంది. సో వీళ్ళకి వీళ్ళ పార్ట్నర్స్ వాళ్ళ సిబ్లింగ్స్ ఎవరు ఉండరని చెప్తున్నారు. ఇఫ్ ఆదిత్య ఈజ్ రూప్స్ సన్. సో ఆదిత్య అనే పర్సన్ రూప్ వాళ్ళ సన్ అయితే అని ఇచ్చారు కదా. సో ఇప్పుడు అన్నీ కనెక్ట్ చేసుకుంటూ వద్దాం. ఇది ఆల్రెడీ ఇక్కడ కనెక్ట్ చేసేసాము, ఇప్పుడు ఇదంతా ఇక్కడ కనెక్ట్ చేద్దాం. సో రూప్ అన్నారు కదా. ఇఫ్ ఆదిత్య ఈజ్ రూప్స్ సన్, సో రూప్ వాళ్ళ బ్రదర్ వచ్చేసి మంజిత్. సో ఇక్కడ వీళ్ళ పార్ట్నర్కి అండ్ వీళ్ళ పార్ట్నర్కి ఎవరికి సిబ్లింగ్స్ లేరని చెప్పారు. అండ్ మంజిత్ వాళ్ళ ఫాదర్ వచ్చేసి ఆయుష్మాన్. సో నెక్స్ట్ ఆయుష్మాన్ వచ్చేసి రాజ్ కుమార్ వాళ్ళ సన్ అని చెప్పి ఇచ్చారు కదా. సో ఇక్కడతో మొత్తం మనకంతా అన్ని లైన్స్ ఇచ్చిన డేటా ఫిట్ అయిపోయింది. ఇఫ్ ఆదిత్య ఈజ్ రూప్స్ సన్, హౌ ఈజ్ మంజిత్ రిలేటెడ్ టు గీత్ అన్నారు. సో మంజిత్ గీత్కి ఏమవుతారని అడుగుతున్నారు. సో ఇక్కడ ఇది ఫాదర్ రిలేషన్ వస్తుంది. సో ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.
ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి జీన్ అండ్ క్యాథరిన్ ఆర్ ద మెటర్నల్ ఆంట్స్ ఆఫ్ సిండ్రెల్లా. సో సిండ్రెల్లాకి మెటర్నల్ ఆంట్స్ అని చెప్తున్నారు. సిండ్రెల్లా వాళ్ళ మదర్ వాళ్ళ సిబ్లింగ్స్ వచ్చేసి జీన్ అండ్ క్యాథరిన్. సో ఆంట్స్ అంటున్నారు కాబట్టి ఫీమేల్ ఈ రిప్రజెంటేషన్. మెటర్నల్ అంటే మదర్ సైడ్ వాళ్ళని అంటారు. సో ఇట్లా రిప్రజెంట్ చేసాం. చార్లిస్ ఇస్ ద హస్బెండ్ ఆఫ్ సిండ్రెల్లా. సో సిండ్రెల్లా వాళ్ళ హస్బెండ్ వచ్చేసి చార్లిస్ అని చెప్తున్నారు. సో మేల్ అండ్ ఫీమేల్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇసబెల్లా ఇస్ ద మదర్ ఇన్ లా ఆఫ్ చార్లెస్. ఇసబెల్లా అనే పర్సన్ చార్లెస్ వాళ్ళ మదర్ ఇన్ లా వాళ్ళ మదర్ అని చెప్తున్నారు. సో చార్లెస్కి మదర్ ఇన్ లా అంటే ఎవరు? సిండ్రెల్లా వాళ్ళ మదర్. సో వీళ్ళ మదర్ వచ్చేసి ఇసబెల్లా. సో ఇసబెల్లా ఈమె కూడా ఫీమేల్. ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన పాయింట్స్ అన్నీ అయిపోయాయి. నెక్స్ట్ మనకి ఫైనల్గా అడుగుతున్న క్వశ్చన్, ఇసబెల్లా ఈజ్ రిలేటెడ్ టు జీన్. సో ఇసబెల్లా ఏమవుతారు జీన్కి అని అడుగుతున్నారు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే సో వీళ్ళందరూ ఒకటే ఫ్యామిలీ. సో ఇక్కడ వీళ్ళందరూ సిబ్లింగ్స్ కాబట్టి తిను కూడా మదర్ అవుతుంది. జీన్కి ఇసబెల్లా మదర్ అవుతుంది. ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్. ఇలాంటి వీడియోస్ కోసం రవి ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.